మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ 7 వినాయక చవితి పండుగ తర్వాత నుండి మీ జీవితంలో 3 అతి పెద్ద ప్రమాదాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రమాదాల బారిన చిక్కుకోకుండా బయటపడాలంటే, ఈ ప్రమాదాల బారిన పడి చిక్కుకోకుండా బయటపడాలి అంటే గనక ఈ దేవత ఆరాధన చేయండి. అదే విధంగా ఈ చిన్న పరిహారాన్ని కూడా తప్పక పాటించండి. అయితే అసలు కుంభరాశి వారి జాతకులు ఎదుర్కోబోతున్న ఆ 3 ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారు? ఈ 3 అతి పెద్ద ప్రమాదాలు అయితే ఈ వినాయక చవితి పండుగ పర్వదినం తర్వాత నుండి కలగబోతున్నాయి. ఈ యొక్క ప్రమాదాల విషయంలో మీ యొక్క స్వయంకృత అపరాధం లేకుండా ఉంటే గనక ప్రమాదాలు రాకుండా ఉంటాయి. మీరు జాగ్రత్త వహించాలి. ఏ విషయాల్లో అంటే గనక ఇక నుంచి గ్రహాల పరిస్థితి నీచంగా ఉంది కావున మీరు ఓర్పుగా ఉండండి, సంయమనంగా ఉండండి. ఎదుటి వారు ఏది చెప్పినా ముందుగా ఆలకించండి. మీకు నచ్చనిది ఏదైనా ఉంటే గనక మృదువుగా వారితో చెప్పే ప్రయత్నం చేయండి. అలా కాకుండా తగాదాలకు పూనుకొని అహంభావంతో మాట్లాడితే గనక ప్రమాదం పొంచి ఉన్నది. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు భారీ నష్టం సంభవిస్తుంది. వ్యాపారంలో ఎన్నో రకాలైనటువంటి కాంట్రాక్టులు కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. కేవలం అది మీ మాట తీరు వల్లనే, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవిస్తుంది. మీ యొక్క ప్రవర్తన రీత్యా శత్రువులకు మీరు ఆయుధం ఇచ్చిన వారు అవుతారు. మీ మీద ఉన్నవి లేనివి చెప్పి ఆ యొక్క కాంట్రాక్టులు మీకు దక్కకుండా, ఉద్యోగంలో కూడాను పై స్థాయి ప్రమోషన్ మీకు కలగకుండా వారు అడ్డుకట్ట వేస్తారు. తత్ఫలితంగా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నా కూడాను కింద స్థాయి ఉద్యోగులు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, ఎవరైనా కావచ్చును, మిమ్మల్ని పైకి వెళ్లనివ్వకుండా మీ కాళ్లు పట్టుకుని కిందకు లాగేసే ప్రయత్నం చేస్తారు. కావున మీరే ఓర్పుగా ఉండండి, సంయమనంగా ఉండండి. లేకపోతే గనక మీ స్వయంకృత అపరాధం రీత్యానే భారీ నష్టం సంభవిస్తుంది. ఇది ఒక పెను ప్రమాదం. మీకు లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా మీకు మీరే సంకెళ్లు వేసుకున్న వారు అవుతారు. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక సంతానం రీత్యా వారి యొక్క దురలవాట్ల గురించి చెందినటువంటి పలు కీలక వార్తలు మీరు వినవస్తున్నారు. ఈ సమయంలో మీరు ఓర్పుగా ఉండాలి. అలా కాకుండా మీరు కోపాన్ని ప్రదర్శించి సంతానం పట్ల కఠినంగా ప్రవర్తిస్తే గనక వారి రీత్యా మీ మానసిక బాధ ఇంకాస్త పెరుగుతుంది. వారు ఇంటిని వదిలి వెళ్లిపోవడం కానీ, లేకపోతే గనక మీ మాటను ఎదిరించి మాట్లాడడం, మొండిగా ఉండడమో. రాజు కన్నా మొండోడు బలవంతుడు అంటారు మన పెద్దలు. ఇలా చేస్తే గనక వారు మొండివారు అయిపోతారు. మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతారు. మీ మీద కఠినంగా మారిపోతారు. కావున ఓర్పు, సహనంగా ఉండకపోతే గనక వారి యొక్క తప్పిదాన్ని మృదువుగా చెప్పి వారిని మీ వైపుకు తెచ్చుకునే దారి మీరు ఏర్పరచకపోతే గనక కుటుంబంలో ఇది అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఇది మీ జీవితంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంది. అదే విధంగా ధనపరమైనటువంటి వాగ్దానాలు ఎవరికీ చేయొద్దు. ఇలా చేయడం రీత్యా ధనానికి సంబంధించి మధ్యవర్తిత్వం చేసిన, సాక్షి సంతకాలు పెట్టినా కూడాను ఈ యొక్క సమస్య మీ పీకల్లోతుకి వచ్చేస్తుంది. వారు ధనాన్ని అప్పు తీర్చకపోవడం రీత్యా మీ యొక్క కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడతారు. మీరే ఆ ధనాన్ని చెల్లించి ఆ సమస్య నుంచి బయటపడలేక, ఆ యొక్క సమస్యను భరించలేక చాలా వరకు కూడాను వేదనకు గురి కావాల్సి వస్తుంది. కావున ఈ 3 ప్రమాదాల నుంచి గట్టెక్కాలంటే మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. అదే విధంగా ప్రతిరోజు కూడా
కనకదార స్తోత్ర పఠన పారాయణం చెయ్యండి. అదే విధముగా శివారాధన మీకు మేలు కలగచేస్తుంది. మీరు ఉన్నంతలో పేదవారికి దేవాలయానికి వెళ్లి దేవుని దర్శనం చేసుకున్నాక దానంగా ఇవ్వండి. అదే విధంగా నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి నవగ్రహంలో ప్రధాన గ్రహమైన శని భగవానుని యొక్క గ్రహం వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. మీపై ఉన్న చెడు శక్తి అంతా తొలగిపోతుంది. సమస్యల నుంచి తప్పక బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.